ఎంత ఐ మీన్ దే ఆర్ స్పాయిలింగ్ దేర్ కెరియర్. ఫోన్ పెట్టుకొని చదవరు. ఇప్పుడున్న ఈ విద్యా వ్యవస్థకి, ఈ స్టూడెంట్స్ కి, ఈ టీచర్స్ కి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి కానీ, మీ ఎక్స్పీరియన్స్ బట్టి కానీ మీరేమైనా సజెషన్స్ ఎలా ఏంటి అనేది ఏమైనా చెప్పగలరు? ఏంటంటే చదివిన చదువుకి వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదు. ఏమంటే ఉపాధి అవకాశాలు లేవంటున్నారు. అది ఎందుకని ఆ పరిస్థితి అని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హలో టీవీ. ప్రస్తుతం మనం వచ్చేసి గద్దల లిల్లీ ఫ్లోరెన్స్ ఆల్ఫ్రెడ్ మేడం గారితో ఉన్నాం. మేడం గారి ఈ జీవిత ప్రస్థానం ఏదైతే ఉందో, స్టూడెంట్స్ తో మేడం గారికి ఉన్న ఇంటరాక్షన్ కానీ, మేడం గారు స్టూడెంట్ నుంచి ప్రిన్సిపల్ అవ్వడం వరకు జరిగినటువంటి ప్రస్థానం కానీ, పిల్లలకు నేర్పిన పాఠాలు కానీ, తాను నేర్చుకున్నటువంటి పాఠ్యాంశాలు కానీ మేడం గారితో మాట్లాడి ఆ విషయాల్ని పూర్తిగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మేడం గారు ఇన్సెంటివ్ అవార్డుతో పాటు రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు తీసుకున్నారు. ఆ విషయాలను కూడా మేడం గారితో చర్చిద్దాం. నమస్తే మేడం. మేడం గారు, అసలు మీ ఈ జర్నీ, మీ స్టడీ దగ్గర నుంచి మీరు ప్రిన్సిపల్ గా మీ ప్రస్థానం ఎలా సాగింది? నేను ఫిబ్రవరి 1941లో పుట్టాను. SSLC రాసేటప్పటికి 3 నెలలు తక్కువ, అండర్ ఏజ్డ్ అయినప్పటికీ డిఈఓ నుంచి లెటర్ తీసుకొని ఇప్పటికీ నా మాకు SSLC ఉట్టి కాగితం కాదు, బుక్. ఆ బుక్లో అంటించి ఉంచారు, షీఈ్ అండర్ ఏజ్డ్ అని. అది ఆ తర్వాత వెంటనే ఏసీ కాలేజ్కి వెళ్ళాను, గుంటూరు. అక్కడ 4 years కంప్లీట్గా చదివాను. ఇంటర్మీడియట్ 2 years, BSc 2 years. ఆ తర్వాత ఫర్ MSc అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో అప్పుడు MSc లేదు, BSc ఆనర్సే ఉండింది. సో నేను మధ్యప్రదేశ్ వెళ్ళాను, భోపాల్ యూనివర్సిటీ నుంచి MSc చేశాను. ఆ తర్వాత ఇమీడియట్ గా నేను చదివిన ఏసీ కాలేజీలోనే లెక్చరర్ పోస్ట్ చేశాను 1 year. ఆ తర్వాత ఏ కాలేజీలో అయితే మీరు చదివారో అదే కాలేజీకి లెక్చరర్ గా వచ్చారు. ఎక్సలెంట్. అండ్ వాళ్ళు ఇంకా నన్ను కంటిన్యూ చేస్తాను అన్నారు, కానీ సెయింట్ తెరీసాస్ కాలేజ్ ఏలూరులో నాకు ఆఫర్ వచ్చింది. మా పేరెంట్స్ అన్నారు, మా అది ఆడవాళ్ళ కాలేజ్ కదా, అక్కడ చేస్తే బాగుంటుందేమో అన్నారు. సో నేను వెంటనే అక్కడ రిజైన్ చేసి ఏలూరు సెయింట్ తెరీసాస్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అక్కడ 3 years పనిచేశాను. ఇంతలో పెళ్లి అయిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయాను. కేంద్రీయ విద్యాలయం ఎలా మేడం? కేంద్రీయ విద్యాలయం మీ రిలేషన్? ఊరికనే 2 years వేరే స్కూళ్ళల్లో పనిచేశాను. కీస్ హై స్కూల్, ఇంకో స్కూల్లో, క్రిస్టియన్ స్కూల్స్లోనే పనిచేశాను 1 year. ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ వచ్చింది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కి. మమ్మల్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటారు, PGT. అప్పుడు నేను అప్లై చేసినందుకు బై గాడ్స్ గ్రేస్, దో ఐ వాజ్ లేట్ ఫర్ ద ఇంటర్వ్యూ, దే సెడ్ డోంట్ వరీ, వీల్ టేక్ ఇంటర్వ్యూ ఎట్ ద ఎండ్, బికాస్ ఐ am the first candidate to get interviewed, but I was late, so I was feeling hungry actually. I went to take food, that's why I got late. ఆ తర్వాత చివరిగా నన్ను ఇంటర్వ్యూ చేశారు అండ్ I am the only person selected. మధ్యలో మీరు ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళడం వల్ల లేట్ అయింది అంతే, అయినా కానీ ఎక్స్ట్రా టైం తీసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. మళ్ళీ చేస్తామండి ఇంటర్వ్యూ చేస్తాం, ఎందుకంటే నేను లెక్చరర్ గా పనిచేశాను కదా, 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతుండేదాన్ని, అందుకని they must have agreed. Okay, అక్కడ ఫస్ట్ పోస్టింగ్ కేంద్రీయ విద్యాలయ గోల్కొండ, హైదరాబాద్ గోల్కొండ కేంద్రీయ విద్యాలయ ఫస్ట్ పోస్టింగ్ యాజ్ PGT. కానీ అక్కడ ప్రిన్సిపల్ లేకపోవడం వల్ల నేను అప్రిషియేట్ చేయాల్సి వచ్చింది 1 year. అప్పుడు నాకు 24 కంప్లీటెడ్, జస్ట్ 25 ఏజ్ లో ప్రిన్సిపల్ గా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ప్రిన్సిపల్ లేకపోవడం చేతనా, లేదా మీ స్టడీ చూసి, లేదంటే మీ స్కిల్స్ చూసి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది? అప్పుడు చైర్మన్ నాకు చాలా గైడ్ చేశారు. ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఎలా ఫోన్ ఎత్తి పెట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి అని కూడా చెప్పేవారు మా చైర్మన్, ఈజ్ మేజర్ రామానుజం. దాని నుంచి ఐ గాట్ నైస్ ట్రైనింగ్. తర్వాత అగైన్ ఐ బికెమ్ PGT. ప్రిన్సిపల్ వచ్చారు, PGT గా ఉన్నాను. ఆ PGTకి వచ్చిన తర్వాత దెన్ ఐ వర్క్డ్ ఫర్ ఆల్మోస్ట్ 12 years. అక్కడ నుంచి నేపాల్ పోస్టింగ్ వచ్చింది. దట్ ఈస్ ఇట్స్ అన్ బెనిఫిట్ అనమాట, బూస్టింగ్ ఫర్ మై పోస్టింగ్. అందరూ సెలెక్ట్ కాలేరు. నేపాల్లో పోస్టింగ్ వచ్చింది. నేపాల్ కాఠ్మండు ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ నేపాల్. అక్కడ పనిచేసే 3 years. ఆ చైర్మన్ నా కోసం రాశాడు, టీచర్ ని కంటిన్యూ చేయండి ఫర్ అనదర్ టర్మ్ అని. 3 years చేశాను. ఆ చైర్మన్ అడిగారు, నో యూ కాంట్ బికాస్ ఇట్స్ ఫారెన్ పోస్టింగ్, ఓన్లీ 3 years ఇస్ గివెన్ అన్నారు. ఐ గాట్ బ్యాక్ టు పోస్టెడ్ టు విశాఖపట్నం, KV1 మల్కాపురం, విశాఖపట్నం. అక్కడ నుంచి ఐ వెంట్ ఫర్ ద ఇంటర్వ్యూ ఫర్ అ ప్రిన్సిపల్ పోస్ట్, దెన్ ఐ గాట్ సెలెక్టెడ్. మీరు ఈ ఇన్సెంటివ్ అవార్డు తీసుకున్నారు కదా మేడం, అది ప్రిన్సిపల్ అయిన తర్వాత yes, మల్కాపురం
నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళాను. మల్కాపురం నుంచి ఐ బికేమ్ వైస్ ప్రిన్సిపల్ ఇన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ డిండిగల్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ డిండిగల్. ఫర్ 2.5 months ఐ వర్క్డ్ యాజ్ వైస్ ప్రిన్సిపల్. అంతకు ముందే ప్రిన్సిపల్ పోస్ట్కి ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, అందుకని చెప్పేసి ఈలోగా పోస్టింగ్ వచ్చేసింది. కట్నీలో పోస్ట్ చేశారు మధ్యప్రదేశ్. అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 92 వరకు ఉన్నా. 84 డిసెంబర్ వరకు ఉన్నాను. అండ్ దే హావ్ గివెన్ మీ పోస్టింగ్ ఎట్ విజయవాడ KV1. మీ స్వస్థలం విజయవాడ మేడం? నో, ఉయ్యూరు. సార్ది మీ హస్బెండ్ గుంటూరు జిల్లా, గుంటూరు కృష్ణా జిల్లా. ఈ టైంలో మీరు అంటే పోస్టింగ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిందా మేడం మీకు? పోస్టింగ్ టీచర్ గా పోస్టింగ్ వచ్చిన తర్వాత మ్యారేజ్? నాకే పోస్టింగ్ వచ్చింది. అప్పుడు ఆయన రీసెర్చ్ చేస్తున్నారు. నేను వచ్చినప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ అయిన తర్వాత ఈ బికెమ్ డాక్టరేట్, PhD వచ్చి. నేను పనిచేసేటప్పుడు పీజీటీగా జాయిన్ అయ్యాను కదా, అప్పుడు పనిచేసేటప్పుడు ఆయన కంప్లీట్ చేశారు PhD. దెన్ ఈ గాట్ డాక్టరేట్. మళ్ళీ వచ్చేసి స్కౌట్స్ గైడ్ కమిషనర్ అవార్డు కూడా, బెస్ట్ కమిషనర్ అవార్డు. ఈ సమయంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ వచ్చింది మాకు, మొదలెట్టాలని. అది మొదలెట్టాము. వీఆర్ వెరీ యాక్టివ్. ఐఎమ్ వెరీ యాక్టివ్ గైడ్ కమిషనర్. అయితే మేడం తర్వాత మళ్ళీ రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు తీసుకున్నారు. ఆ తర్వాత బెస్ట్ టీచర్ గా. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను. విజయవాడ నుంచి గచ్చిబౌలి ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడ నాకు ఇది వచ్చింది అనమాట, ఇన్సెంటివ్ అవార్డ్ అండ్ దెన్ నేషనల్ అవార్డ్ యాజ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ గా ఇన్సెంటివ్ అవార్డు, నేషనల్ అవార్డు యాజ్ ప్రిన్సిపల్ ఓన్లీ. ఇన్సెంటివ్ అవార్డు, నేషనల్ అవార్డు యాజ్ ప్రిన్సిపల్ గా ఇచ్చారు. ప్రిన్సిపల్ గా ఇచ్చారు. ఈ మొబైల్ ఫోన్స్ ప్రభావం ఏమైనా ఉందంటారా పిల్లల మీద? డెఫినెట్లీ. మేము చదువుకునేటప్పుడు ఫోన్స్ ఉంటే, నేను ప్రిన్సిపల్ గా పనిచేసేటప్పుడు మా దగ్గర సర్కులర్ వచ్చింది, నో బడీ షుడ్ టేక్ ఫోన్. టీచర్స్ కి, టీచర్స్ కూడా ఫోన్ వాడకూడదు. ఫోన్ వాడేవాళ్ళం కాదు అప్పుడు. ఏది, నేను ఇక్కడికి వచ్చేటప్పటికి, గచ్చిబౌలి వచ్చేటప్పటికి ఫోన్స్ వచ్చాయి, ఫోన్ తీసుకొచ్చుకోవద్దు అని చెప్పారు. అప్పటికి 1 or 2 టీచర్స్ దగ్గరే ఉండేది ఫోను. నా దగ్గర లేదు. మెనీ టీచర్స్ దే డోంట్ హ్యావ్. ఓన్లీ 2 లేడీ టీచర్స్ దే హ్యావ్ ద ఫోన్. వాళ్ళకి ఫోన్ తెచ్చుకోవద్దు, ఒకటి తెస్తే మాట్లాడొద్దు. ఫోన్లు ఎంత, ఐ మీన్ దే ఆర్ స్పాయిలింగ్ దేర్ కెరియర్. ఫోన్ పెట్టుకొని చదవరు. ఏమిటి ప్రయోజనం? వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? ఫిట్ ఫర్ నథింగ్ ఫెలోస్. పేరెంట్స్ కూడా పిల్లల్ని అలానే 25,000, 30,000, 50,000 వరకు మొబైల్ ఫోన్ కొనిస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటారు కదా. స్కూల్ పిల్లలకి ఇవ్వకూడదండి, కాలేజ్ పిల్లలకి ఇచ్చుకుంటే ఇట్స్ ఓకే. ఎందుకంటే స్కూల్ పిల్లల్లో దట్ ఈస్ అడాలసెంట్ పీరియడ్. ఆ అడాలసెంట్ పీరియడ్ లో ఇవన్నీ ఇచ్చేస్తే దే ఆర్ ఈజీలీ గెట్ స్పాయిల్. అది దే హ్యావ్ నో కాన్సన్ట్రేషన్ ఆన్ స్టడీస్. సో దేర్ ఇస్ నో ప్రోగ్రెస్ ఇన్ ద స్టడీస్. వెనకంజ వేస్తున్నారు పిల్లలు చదువుల్లో. డబ్బులు తీసుకోవడం అంటే దట్స్ అ డిఫరెంట్ థింగ్. దేర్ ఆర్ మెనీ స్కూల్స్ వేర్ దే సింప్లీ షెల్ డౌన్ thousands of rupees or lakhs of rupees and they say very good marks. ఇప్పుడు అదే విధంగా మేడం, గురువుని మించిన శిష్యుడు అంటారు కదా, అలా మీ స్థాయిని క్యాచ్ చేసేలాగా ఎవరైనా ఒక స్టూడెంట్ ఉన్నారా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ జైన్. బట్ నా స్టూడెంట్ ఎంత తెలుసా? 7th క్లాస్ లో నిక్కర్ వేసుకొచ్చేవాడు. అప్పుడు నేను 7th నుంచి 12th తీర్చే కొంచెం మంది పిల్లలు అనమాట, అందుకని మాకు పీరియడ్స్ ఎక్కువ ఇచ్చేవాడు. అందుకని వాడు నిక్కర్ వేసుకొచ్చేవాడు అనమాట అజయ్ జై. ప్రతిదీ వాడికి ఎంత తెలివండి, ప్రతిదీ వాడికి అక్కడే రావాలన్నమాట. అంత అడిగేవాడు, అన్ని ప్రశ్నలు అడిగేవాడు నన్ను. ఇది కాకపోతే ఇది ఎట్లా, ఇది ఎందుకు వచ్చింది అట్లా. చిల్డ్రన్స్ డే కాదు, టీచర్స్ డే కాదు. టీచర్స్ చెప్తున్నా, టీచర్ ఒక టీచింగ్ ఇస్ అ నోబ్లెస్ట్ ప్రొఫెషన్. టీచర్స్ డ్యూటీ ఈస్ టు ఇంప్రూవ్ ద స్కిల్స్ చైల్డ్ టు బికమ్ బెటర్ సిటిజన్, డెమోక్రాటిక్ సిటిజన్ అవ్వాలని ఆశతో మేము పిల్లల్ని చేర్చుకుంటాం. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అ టీచర్. అంటే టీచర్ నాట్ ఓన్లీ టీచర్స్ సబ్జెక్ట్స్, టీచర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ ద సెన్స్ ఇఫ్ షీ ఈస్ నాట్ వెల్, ఇఫ్ షీ ఈస్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద సిలబస్. ఏమిటా నీకు ఏమైంది, ఎందుకు చదవటం లేదు నాన్న అని అడగాలి. బాగోలేదంటే జాగ్రత్త టీచర్ చూసుకోవాలి కదా. ఏమైంది, క్లాస్ టీచర్ చూసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ క్లాస్ టీచర్ అంటూ ఉన్నదో సిస్టమ్ నాకు తెలియదు. మా క్లాస్ టీచర్ ఉంటారు. క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు ఈ ప్రాబ్లం ఇది. తర్వాత పేరెంట్ నౌ అండ్ దెన్ PTA మీటింగ్స్ పెట్టాలి, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టాలి, ప్రిన్సిపల్ కండక్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. మా అబ్బాయికి ఇలా అయింది, మా అమ్మాయికి ఇలా అయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, ఏదో చెప్తారు కదా. అప్పుడు ప్రిన్సిపల్ షుడ్ హ్యావ్ అ కరేజ్ to check the teacher whether he is teaching
whether he is taking care of the children. It is not only teaching, we should take care of the children also who are put under your care. నీ దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు చదువుతున్నారా లేదా, అల్లరి చేస్తున్నారా, రోగిష్గా బిహేవ్ చేస్తున్నారా, అలాంటివన్నీ మనం చేయాల్సిన బాధ్యత టీచర్ మీద ఉన్నదండి. అంటే అంత చనువు తీసుకొని పిల్లలతో మాట్లాడాలి. టీచర్ షుడ్ బి ఫ్రీ విత్ ద చిల్డ్రన్. ప్రిన్సిపల్ కి భయపడేది కాదు, అసలు ఆయనకి ఆ జీలు ఉండాలి. నా దగ్గర నేను పాస్ అయిన పిల్లలందరూ కూడా పైకి రావాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలని, మా టీచర్ ఇంత బాగా చెప్పారని చెప్పుకోవాలని అది ఉండాలి కదా టీచర్కి. అది ఉండాలి, ఇంటర్నల్ డిజైర్. అలా చెప్తూ ఉంటే పిల్లలకి టీచర్కే ఎంత ఇదండి, సంతోషంగా ఉంటుంది. మా టీచర్ ఇంత బాగా చెప్పారు. టీచర్ మనస్తత్వం కూడా మారాలి. దే మస్ట్ బి సిన్సియర్ టు ద కోర్ ఆఫ్ దేర్ హార్ట్. అందరూ టీచర్స్ సరిగా చెప్పలేరు, అది కూడా ఉంది. దే ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ టీచింగ్. ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, కానీ ఎవరికి అర్థం కాలేదు, ఎవరికి అర్థమైంది, అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదు. వాళ్ళు నేనేం చేసేదాన్ని అంటే, లెసన్ చేసేటప్పుడు 5 minutes ముందే ఆపేసేదాన్ని, ప్రశ్నలు వేసేదాన్ని. కొంతమంది చెప్పలేకపోయారనుకో, దెన్ యూ కీప్ ఇట్, వాళ్ళు నిలబెట్టి నాన్న ఏమి రాలేదు, నీకు ఎక్కడ రాలేదు అని మళ్ళీ అడిగేదాన్ని. దట్ ఈస్ మై టీచింగ్. అడిగి మళ్ళీ స్పెషల్ ఇది తీసుకొని, ఒకవేళ వాళ్ళు పూర్ బ్యాక్గ్రౌండ్, అన్ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ అయింది అనుకోండి, మాకు వస్తారు కదా, అవన్నీ చూసుకోవాలి టీచర్. ఇట్ ఈస్ ద నోబ్లెస్ట్ ప్రొఫెషన్ అన్నారు. ఊరికేనే అన్నారా? అన్ని ప్రొఫెషన్ కంటే నోబ్లెస్ట్ ప్రొఫెషన్. చెప్పడం కాదు, చేసి చూపెట్టాలి. టీచర్ పని చేసి చూపెట్టాలి. అది as I said, teacher position is a noblest profession. It has certain values. Whoever the children were kept under your care, you must take care of them, not only in studies, in their behavior, social behavior. I mean, వీటన్నిటిని కూడా కాన్స్టెంట్లీ వాచ్ చేస్తే a real teacher will be successful and students also become a success. Constantly you must show your love and affection to the student, not to leave them. నా పని అయిపోయింది టీచర్స్ అని కానే కాదు. A real teacher, a true teacher will take care of the children in all aspects, while playing, while talking, while reading, while studying, అన్ని కూడా వాచ్ చేస్తూ ఉండాలండి. చూశారు కదా, ఏ ఉద్యోగమైనా వ్యక్తిగత బాధ్యతతో చేస్తే సరిపోతుంది, కానీ టీచర్ ఉద్యోగం మాత్రం వ్యక్తిగత బాధ్యతతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉండాలని మేడం గారు తెలియజేస్తూ ఉన్నారు. సామాజిక బాధ్యతతో పనిచేసే ఒక ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యత గల వ్యక్తుల్ని తయారు చేయడానికి అవకాశం ఉందని వారి ఒపీనియన్. థ్యాంక్ యూ మేడం. మీలాంటి వారిని కలవడం, ఇంటర్వ్యూ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా మేము అదృష్టవంతులు. ఓకే.